ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఇరాన్ యుద్ధం కారణంగా పర్షియన్ గల్ఫ్ లో సుమారు 20,000 మంది నావికులు వారాల తరబడి చిక్కుకుపోయారు. గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. హార్ముజ్ జలసంధిలో రాకపోకలు నిలిచిపోయి వందలాది నౌకలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈ నౌకల్లో వేలాది మంది భారతీయ నావికులు కూడా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేక వారు పడుతున్న అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ఇప్పుడు కల్లోల సముద్రంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్ ఓడరేవులపై అగ్రరాజ్యం దిగ్బంధం విధించడం వంటి పరిణామాలతో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లతో పాటు కార్గో నౌకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యుద్ధానికి ముందు రోజుకు 130కి పైగా నౌకలు ప్రయాణించే హోర్ముజ్ జలసంధి మార్గంలో ఇప్పుడు వారంలో కనీసం 80 నౌకలు కూడా దాటలేకపోతున్నాయి. నౌకలపై జరిగిన దాడుల కారణంగా ఇప్పటికే 10 మంది నావికులు మృత్యువాత పడ్డారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఇండోనేషియాకు చెందిన చీఫ్ ఆఫీసర్ రెజా మొహమ్మద్ సలేహ్ గత నెల రోజులుగా ఒమన్ తీరంలోనే చిక్కుకుపోయారు. ఆయన పనిచేస్తున్న గ్రీకు నౌక గత నెలలో ఇక్కడికి చేరుకుంది. అప్పటి నుంచి డ్రోన్ దాడులు, జీపీఎస్ జామింగ్ వంటి పరిణామాలు తమను తీవ్రంగా భయపెడుతున్నాయని రెజా తెలిపారు. దాడుల భయంతో పదే పదే బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఇరాన్ నుంచి రాతపూర్వక అనుమతి ఉంటే తప్ప ఏ నౌక ముందుకు వెళ్లే సాహసం చేయడం లేదని తెలిపారు. అటు భారతీయ నావికుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. నౌకలకు కొన్ని మీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవిస్తున్నాయని, నావికులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఫార్వర్డ్ సీమన్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా సుమారు 20,000కు పైగా నావికులు అక్కడ చిక్కుకుపోయారని తెలిపారు. చాలా నౌకల్లో కనీస నిత్యావసరాలు లేక రేషన్ పద్ధతిలో ఆహారాన్ని తీసుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు యుద్ధ వాతావరణం కారణంగా ఇంటర్నెట్ లేక సిగ్నల్స్ జామ్ కావడంతో స్వదేశంలో ఉన్న తమ కుటుంబాలతో మాట్లాడే అవకాశం కూడా కరువైందని నావికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. From the time this conflict started from 28th February onwards, there are more than 22,000, around 23,000 Indian seafarers are stranded within the conflict zone. Mainly, our office is coordinating with the people who all are stranded on Bandar Abbas and Siri Island, Lawanport and Khurramshahr. Earlier, before ceasefire, there was so many issues raised by the seafarers that there was shortage of the food and some ships started rationing of the water nearly 2 hours in the morning, 2 hours in the evening. The major failure was the seafarers was not able to communicate with their family. ఇప్పటివరకు 2,680 మంది నావికులను స్వదేశానికి రప్పించినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఇంకా చిక్కుకున్న వేలాది మందిని సురక్షితంగా తీసుకురావాలని వారి కుటుంబ సభ్యులు కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు వాణిజ్య నౌకల కోసం తక్షణమే ఒక సురక్షిత కారిడార్ను ఏర్పాటు చేయాలని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సూచించింది. ఇరాన్ మాత్రం తమకు శత్రువులు కాని నౌకలకే అనుమతి ఇస్తామని, రవాణా కోసం టోల్ చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. దీంతో ఈ ప్రతిష్టంభన ఎప్పుడు వీడుతుందోనని నావికులు, వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నారు.